హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్కి వెరీ యూస్ఫుల్గా ఉండే కొన్ని మినీ ఫ్యాన్స్ని అండ్ అలాగే మినీ ఎయిర్ కూలర్ని అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఇవి వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే మనం ఈజీగా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికైతే క్యారీ చేసేయచ్చు. అండ్ అలాగే అన్నీ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే లైక్ కూడా చేయండి. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఈ మినీ ఫ్యాన్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ అలాగే మనకు ప్యాకింగ్ వైజ్ చూసుకున్నట్టయితే కూడా 10 on 10 ఇచ్చేయచ్చు. అంత నీట్ ప్యాకింగ్తోనైతే మనకి ఎలాంటి డ్యామేజ్ అనేది లేకుండా ప్రోడక్ట్ని అయితే పంపించేశారు. చూడండి, నేను చూపిస్తున్నది ఇది. ఈ ఫ్యాన్ మినీ ఫ్యాన్ అండి ఇది. మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకు యూఎస్బి కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ప్యాక్లో ఏదైతే ఉందో మనం ఒకసారి కంప్లీట్గా చూసేద్దాం. ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఉంది. మనకు బాక్స్ పైన కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే హౌ టు యూజ్, హౌ టు అనేదంతా కూడాను మనకు ఆ ప్యాక్ పైన అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ప్యాక్ లోపల చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒక మినీ ఫ్యాన్ అండ్ అలాగే మనకు ఛార్జింగ్ కేబుల్, 2 బ్యాటరీస్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాటరీస్ కూడా పెద్దగా ఉన్నాయి, అంటే డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఈ బ్యాటరీస్ అనేటివి ఛార్జ్ అంటే అయిపోతుంది కదా, వాటి పవర్ అయిపోయిన తర్వాత కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట వాటిని. అందుకోసమే మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి ఫ్యాన్ కూడా ఈ విధంగా తిరుగుతుందన్నమాట. చూడండి, మనకి ఏ యాంగిల్లో కావాలనుకుంటే ఆ యాంగిల్లోనైతే తింపుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్తోనైతే మనకు మేడ్ చేసి ఇచ్చారు ఇది. చూడండి, అసలు ఫ్యాన్ కూడా ఎంత క్యూట్గా ఉందో. లైట్ వెయిట్గా ఉంది. మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసేసుకోవచ్చు ఈజీగా. మనకు రిమోట్కి అయితే ఏ విధంగా మనం బ్యాటరీస్ వేసుకుంటామో అదే విధంగానైతే బ్యాటరీస్ వేసుకోవడానికైతే ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిమోట్లోనైతే ప్లస్ మైనస్ ఆపోజిట్లా ఉంటాయి కదా. 2 సెల్లులకి ఇక్కడ, అంటే 2 బ్యాటరీస్కి కూడా ఒకే వైపు మైనస్, ఒకే వైపు ప్లస్ అనేదైతే ఈ ఫ్యాన్లో ఉంది. ఇంకా బ్యాటరీస్ వేసిన తర్వాత ఈ విధంగానైతే చూడండి, ఇందులో 2 బటన్స్ ఉన్నాయి కదా. ఒక బటన్ వచ్చేసి లైట్ కోసం అండ్ 1 మోర్ బటన్ వచ్చేసి మనకు ఫ్యాన్ కోసం అన్నమాట. మనకు ఈ ఫ్యాన్లో వచ్చేసి మనకు 3 స్పీడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ కొంచెం లోగా తిరుగుతుంది అండ్ సెకండ్ వన్ కొంచెం హై. ఇంకా హై స్పీడ్ 3 పెట్టామంటే హై స్పీడ్గా వస్తుందన్నమాట. ఇంకా లైట్ కూడా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కొంచెం లో, కొంచెం హై, అలా విధంగా ఉంది లైట్కి కూడా. ఇంకా ఫ్యాన్కి అయితే మనకు 3 స్పీడ్స్ ఉన్నాయి. హై స్పీడ్ మీద పెట్టుకుంటేనైతే యాజ్ ఇట్ ఈజ్ మనకు సీలింగ్ ఫ్యాన్ ఎలా వస్తుందో గాలి అంత వస్తుంది, అయితే కూల్గా అనిపిస్తుంది పెట్టుకున్నట్టయితే. మనం దీంతో వచ్చిన మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బ్యాటరీస్ పవర్ అంతా పోయిన తర్వాత కూడా మనం ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు 2 ఇచ్చారు మనకు అక్కడ చూడండి. ఒకటి సి ఇచ్చారు పోర్ట్, అండ్ అలాగే నార్మల్ది ఉంటుంది కదా కేబుల్, అలాంటిది కూడా ఇచ్చారన్నట్టు మనకు హోల్. ఈజీగా ఇదైతే సూపర్గా ఉంది. 10 on 10 ఇచ్చేయచ్చు క్వాలిటీ వైజ్. ఇంకా 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే మనకు ట్రావెలింగ్ చేస్తాం కదా, మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నెక్ బ్యాండ్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది మినీ ఫ్యాన్. మనం వన్స్ ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకు అరౌండ్ 12 hours వరకు అయితే ఇది వర్క్ చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే హెయిర్ వస్తుందన్నమాట. మనం ఏ విధంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకున్నట్టయితే నెక్ దగ్గర గాలి అనేది అయితే వస్తుంది మనకు చల్లగా. చూడండి, అక్కడ లోపటనైతే మినీ ఫ్యాన్స్ అనేటివి ఉన్నాయి. సో మనకి ఇందులో కూడా 3 ఆప్షన్స్, అంటే 3 ఉన్నాయన్నమాట స్పీడ్స్. ఈ విధంగానైతే మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవాలి. మనం వన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 12 hours వరకు అయితే వస్తుంది. మనం ట్రావెలింగ్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు ట్రావెలింగ్లో మంచిగా యూజ్ అవుతుంది. వెయిట్ కూడా లైట్ వెయిట్గానే ఉంది. మనకి హెడ్ ఫోన్స్ అయితే ఏ విధంగా వెయిట్ ఉంటాయో అంతే వెయిట్ ఉంది. సో క్వాలిటీ వైజ్ అయితే 10 on 10 ఇచ్చేయచ్చు. అండ్ ఇక లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే మినీ హెయిర్ కూలర్ అన్నమాట. ఎంత మంచిగా ఉందంటే ఇది అంటే లైక్ హ్యూమిడిఫైయర్ లాగా కూడా పనిచేస్తుందన్నమాట. చూడండి, ప్యాక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది. మనకు చిన్నగా అన్నమాట, ఇది మినీ సైజ్లో అయితే ప్రొవైడ్ చేశారు.
అసలు ఇది ఎంత హై క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ మనకి ఈ ప్యాక్‌లో ఏముందనేదైతే కంప్లీట్‌గా మేము తీసైతే చూపిస్తున్నాను. మనకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్యాక్ పైన కూడా ప్రొవైడ్ చేశారు వారు. మనం అక్కడ నుంచి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే తెలుసుకోవచ్చు. ప్యాక్‌లోనైతే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఉంది. మనకు పైన చూసుకున్నట్టయితే వాటర్ పోసుకోవడానికనమాట. అక్కడ క్యాప్ ఓపెన్ చేశాను కదా! అందులోనైతే మనకొచ్చేసి ఒక బెల్ట్ అండ్ అలాగే మనకొక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెనకాలనైతే ఉంది పాయింట్. ఇంకా 4 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు. ఇంకా ఈ బటన్స్ ఏంటి అనేవి నేను కంప్లీట్‌గా మీకు ఏ విధంగా వర్క్ అవుతుందనేదైతే చూపిస్తాను పిన్ టు పిన్ చూసేయండి. మనకు ఈ బెల్ట్ అనేది ఇచ్చారు కదా! మనం ఈ బెల్ట్ పెట్టుకోవడానికి 2 సైడ్స్‌కైతే మనకు పాయింట్ అయితే ఉంది నాబ్ టైప్‌లో. మనం ఈ విధంగా బెల్ట్ లాగా పెట్టుకొని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చనమాట. ఎక్కడికైనా కూడా. అందులో మనం పైన వాటర్ ఏసుకోవడానికైతే గ్యాప్ ఇచ్చారు కదా! సో, అక్కడ వాటర్ ఏసుకొని మనం అందులో మనకు కావాల్సిన సెంట్ ఉంటాయి కదా! ఆయిల్స్, స్ప్రేస్ అలాంటివి ఏసుకున్నట్టయితే మనకు స్మెల్ అనేదైతే వస్తుందనమాట. బయటికి స్ప్రే అవుతుంది. మనకి 4 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా! అందులో నేను మీకు ఏ విధంగా వర్క్ అవుతుందనైతే చూపిస్తాను. అండ్ అలాగే ఫ్యాన్ కూడా మనకి మూవ్ అయితుందనమాట. అంటే మనకి ఏ యాంగిల్‌లో కావాలనుకుంటే ఆ యాంగిల్‌లో పెట్టుకోవడానికైతే ఈ విధంగా మూవ్ అయితే అవుతుంది. చూడండి చూపిస్తున్నాను వీడియోలో. మనకి ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్ మెటీరియల్ క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంది. మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఈజీగా క్యారీ చేసుకునేంత వెయిట్ మాత్రమే ఉంది. మరీ హై వెయిట్‌తోనైతే ఏం లేదు. మనకు ఛార్జింగ్ కేబుల్ ఉంది కదా! సో, దాన్ని పెట్టుకొని మాత్రమే ఇది వర్క్ చేస్తుందనమాట. అంటే ఛార్జింగ్ పెట్టుకొని అయితే వర్క్ అయితే అవ్వదు. మనం పవర్ ఆన్ చేసి ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో, మనం ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు కదా! ఆ కేబుల్ అయితే పెట్టేసి మీకు ఏ విధంగా వర్క్ అవుతుంది ఇది. 4 బటన్స్ ఇచ్చారు కదా! ముందు అసలు ఏంటి ఎలా వర్క్ అవుతుందనేది చూపిస్తాను చూడండి. నేనైతే కేబుల్ అయితే అటాచ్ చేసేసాను. ఇది మనకు సి టైప్ అయితే కాదండి. వేరే టైప్ అనదర్ టైప్ ఉంటుంది కదా! ఆ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, నేను పెట్టేసి అయితే చూపిస్తున్నాను. ప్లగ్ పెట్టయితే చూడండి. మనకి ఈ విధంగానైతే వర్క్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ బటన్ ఉంది కదా! అది మనం ఫస్ట్ ప్రెస్ చేసామంటే అది 1 స్పీడ్‌లో తిరుగుతుంది ఫ్యాన్. అండ్ అలాగే సెకండ్ ప్రెస్ చేసామంటే 2 స్పీడ్ అండ్ అలాగే 3 స్పీడ్. మనం చూడండి పైన లైట్ కూడా వెలుగుతుంది కదా! అంటే 3 స్పీడ్ మీద ఇప్పుడు రన్ అవుతుంది ఫ్యాన్ అనేది. ఇంకా లాస్ట్‌గా ప్రెస్ చేసామంటే ఫ్యాన్ ఆగిపోతుందనమాట. ఈ విధంగా మనమైతే దీన్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ప్రే అనమాట. మనకు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, హై స్పీడ్‌లో ఆ విధంగా అయితే స్ప్రే అవుతుంది. అండ్ థర్డ్ బటన్ వచ్చేసి లైట్స్ అనమాట. అందులో మనకు ప్రెస్ చేసిన కొద్దీ లైట్స్ షేడ్స్ అయితే మారుతుంది చూడండి కలర్స్. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి టైమర్ అన్నమాట. అంటే మనం ఎంత స్పీడ్ మీద ఫ్యాన్ ఎన్ని గంటల సేపు తిరగాలి అనేదైతే మనం టైమర్ సెట్ చేసుకోవడానికి అయితే అది టైమర్ అనమాట. మనం ఒక సింగిల్ ప్రెస్ చేసామంటే ఫ్యాన్ 1 స్పీడ్ పైన 1 అవర్ తిరుగుతుందన్నమాట. అండ్ అలాగే సెకండ్ ప్రెస్ చేసామంటే 2 స్పీడ్ మీద 2 అవర్స్. అండ్ మనం అలా టైం అయితే సెట్ చేసుకోవడానికి అయితే ఈ 4th బటన్ అనేదైతే పనిచేస్తుంది. కంప్లీట్‌గా నేను పైనుంచి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకు అప్రాక్సిమేట్‌గా 1 లీటర్ వరకైతే వాటర్ పడుతుంది పైన. మనకు ఆ స్ప్రే ఉంది కదా! అక్కడి నుంచైతే మనకు స్ప్రే అవుతుందన్నమాట. మనం అందులో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నట్టయితే ఇది మనం వర్క్ చేసే చోట కానీ, చదువుకునే చోట కానీ, డెస్క్ పైన పెట్టుకున్నట్టయితే మంచిగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్‌ఔట్. థాంక్స్ ఫర్ వాచింగ్.